క్షేమకరమైన దినాలు కాదు, అంత్య దినాలు. క్షేమకరమైన దినాలు కాదు, అపాయకరమైన దినాలు. ఎందుకంటే నిరంతరము ఏదో ఒక కోణము నుండి, ఏదో ఒక రూపంలో, ఏదో ఒక వైపు నుండి, ఏదో ఒక విధంగా మనకు అపాయములు తీసుకురావడానికి దుష్టుడైన సాతాను, మన విరోధి, దేవుని విరోధి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఏదో ఒక అపాయం, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చిన్న యాక్సిడెంటో, లేకపోతే ఏదో ఒక రకమైనటువంటి ఇన్ఫెక్షన్, వ్యాధికారకమైన క్రిములు గాలిలోనో, నీళ్లలోనో, ఆహారంలోనో మన మీద దాడి చేయడము, అదొక రకం. ఇంకో రకమైన ప్రమాదాలు మనుషుల హృదయాలలో మన మీద ద్వేషమును పుట్టించి, ఎందుకో వాళ్లకు తెలియదు, మనకు తెలియదు. వాళ్ళు ఎందుకు ద్వేషిస్తున్నారు మనకు తెలియదు, అసలు ఎందుకు ద్వేషిస్తున్నారు వాళ్ళకు కూడా తెలియదు. అయినా సరే ద్వేషించేటట్లు చేసి నిష్కారణ ద్వేషంతో, నిష్కారణమైన ద్వేష భావంతో నిండిన మనుషుల ద్వారా మనకు అపాయాలు, ప్రమాదాలు కలిగించాలి. ఇంకా మనుషులే మనల్ని ద్వేషించినప్పుడు అది ఎన్నో రకాలుగా మనకు ప్రమాదకరంగా పరిణమిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మనుషుల మనస్తత్వాలు మారిపోతాయి. గాల్లో ఇన్ఫెక్షన్ పర్వాలేదు, జాగ్రత్తగా ఉంటాము, శానిటైజ్ చేసుకొని, శానిటైజర్ రాసుకొని, మాస్క్ పెట్టుకొని, శుభ్రమైన నీళ్లు తాగి, గాలిలో, నీళ్లలో, ఆహారంలో ఇన్ఫెక్షన్ రాకుండా శత విధాల ప్రయత్నం చేస్తాము. డ్రైవింగ్ అప్పుడు యాక్సిడెంట్స్ అవుతాయేమో అనుకొని జాగ్రత్తగా డెడ్ స్లోగా డ్రైవ్ చేయటము, లేకపోతే ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ప్రార్థన చేసుకొని ఉండడము చేస్తాం. కానీ మనుషులకు మన మీద ద్వేషం కలిగినప్పుడు మనం ఎలాగ దాన్ని ఆపగలం? మనుషుల స్వభావాలు మారిపోతాయి. అందులో ఒక ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే మనుషులు మూర్ఖులైపోతారు. అంత్య దినములలో మనుషులు